మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాలను కలుపుతూ మాసాయిపేట మండలంని ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల ఏర్పాటుకు సహకరించిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాసాయిపేట ప్రజల కోరిక తీర్చిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై మాసాయిపేట, జై మాసాయిపేట, జై మాసాయిపేట, జై మాసాయిపేట. ఈరోజు మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మాసాయిపేట గ్రామాన్ని పూర్తి స్థాయి మండలంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట మా మండల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మా నర్సాపూర్ ముద్దుబిడ్డ, మన గ్రామ ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే తన సొంత గ్రామాన్ని చేయాలనే తపనతో ఆయన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారితోని, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారితో, దామోదర్ రాజనరసింహ గారితో చాలాసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ మా మండలి ఎట్టి పరిస్థితుల్లో కావాలని, ఎందుకంటే ఎంతోమంది మమ్మల్నే చూసి పాత మండలంలో ఏమున్నది మీ మండలంతా మళ్ళా యాస్టీస్గా ఎల్దుర్తల మండల స్థానం ఈరోజు పూర్తిగా మాసాయిపేట గ్రామస్తుల కోరిక నెరవేరింది. దానికి ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితమే గత ప్రభుత్వం ఇచ్చిన పూర్తి జీవో ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఆఫీసులు మాసాయిపేటకు రాలేదు, ఒక రెవెన్యూ మండలి తప్ప. అటువంటి పూర్తి స్థాయి మండలాన్ని ఈరోజు మన నాయకుడు అయినటువంటి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు, వారి యొక్క కృషి చాలా అభినందనదాయకము. దానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి సీతక్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మాసాయిపేట మండల గ్రామ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా, ఎందుకంటే మాసాయిపేట గ్రామ ప్రజల్లో ఒక అపోహ ఉండే, అసలు మండలం అవుతుందా కాదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.